ఒకటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ అథారిటీకి సంబంధించి అనేక గ్రామాలు, అనేక ఈ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా రాబోయే కాలంలో ఈ ప్రాంతాలన్నిటికీ సంబంధించి ఆ ప్రాంత వాసుల జీవన శైలిలో మెరుగుతనం తీసుకోవాలి, నాణ్యతను పెంచాలి, మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ, ఇక్కడ కావాల్సిన మన డ్రైనేజ్ సివరేజ్ విషయంలో కానీ, త్రాగునీరు విషయంలో కానీ ఈరోజు ప్రధాన నగరాల్లో ఉంటున్న విధంగా ఈ ప్రాంతవాసులకు అందజేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రేపు భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రాబోయే పరిశ్రమలు, కాలుష్యం లేని పరిశ్రమలు, ఈరోజు గ్రీన్ ఫార్మా సిటీగా ఎదగాలని ఆలోచన చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట చెప్పిన పెద్దలందరి ఆలోచన మేరకు ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతం ఈ విధంగా డెవలప్ చేయాలని, ఈ ప్రాంతాలకు సంబంధించిన, ఈ గ్రామాలకు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు అందరూ కూడా మీరందరూ కూడా త్యాగం చేసి, త్యాగానికి ఆనాటి ప్రభుత్వం సరి అయిన విధానంలో నష్టపరిహారం ఇయ్యలేదు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరికి అన్యాయం జరగకూడదని చెప్పిన మాటపై నిలబడాలని, నష్టపోయిన రైతాంగ సోదరులకి నష్టం కాకుండా వీలున్నంత వరకు వారికి సహకారం అందించే కార్యక్రమాన్ని ఈ 2.5 సంవత్సరాల కాలంలో చేపట్టడం జరిగింది. ఈరోజు మనం ప్రక్కన హైటెక్ సిటీని చూస్తూ ఉన్నాం. రాబోయే తరాలు ఈరోజు హైదరాబాదు, సికింద్రాబాదు, హైటెక్ సైబరాబాదు రేపు ముందు తరాలు ఆలోచన చేసి చెప్పాల్సిన అవసరం భారత్ ఫ్యూచర్ సిటీ గురించి చెప్పాలి అని ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు పారదర్శకంగానే ఇక్కడ యంత్రాంగం కానీ, రేపు రాబోయే కాలంలో కాలుష్యం లేని పరిశ్రమలు కానీ, నెట్ జీరో సిటీగా అంటే కాలుష్యం అతి తక్కువగా, కాలుష్యం లేని ఈ ప్రాంతంగా నెలకొల్పాలని ఆలోచన చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ప్రభుత్వ ఆలోచనకి మీరందరూ కూడా హృదయపూర్వకంగా మరి ఆశీస్సులు పలకాలి.